లోక్సభ రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంతో మోదీ సర్కార్ చేపట్టిన ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. ఈ అంశంపై అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ, బిల్లును ప్రవేశపెట్టే తీర్మానంపై ఓటింగ్ అనంతరం జమిలి ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన 2 బిల్లులను కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఏపీకి సంబంధించి జమిలి ఎన్నికలు ఏపీకి కొత్త కాదు అంటున్నారు నిపుణులు. దేశంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన 1952 నుంచి ఈ ఏడాది వరకు లోక్సభకు 17 సార్లు, ఏపీ అసెంబ్లీకి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిలో 9 సార్లు లోక్సభకు, ఏపీ అసెంబ్లీకి ఒకే సమయంలో ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో ఇందిరాగాంధీ మరణం, ఎమర్జెన్సీ, ఇతర కారణాల వల్ల 5 ఏళ్ల కాల పరిమితికి పూర్తవ్వకముందే కొన్నిసార్లు ఎన్నికలు జరిగాయి. ఏపీలో టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రాజీనామాతో ఒకసారి ముందస్తుగా ఎన్నికలొచ్చాయి. నుంచి 2024 వరకు దేశవ్యాప్తంగా లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిసి 430 సార్లు ఎన్నికలు జరిగాయి. సగటున ఏడాదికి 6 లేదా ప్రతి 2 నెలలకు ఒకసారి చొప్పున ఎన్నికలు జరిగాయి. 1967లో అత్యధికంగా లోక్సభకు, ఇతర రాష్ట్రాలకు కలిపి 23 సార్లు ఎన్నికలు జరిగాయి.